వెల్కమ్ టు మై ఛానల్ గుబ్బరూపిణి. శివరాత్రి సందర్భంగా ఈరోజు శివాభిషేకం మా ఇంట్లో చేస్తున్నామండి. దీనికి గాను మొదటిగా మేము ఒక వెండి పాత్రని అండ్ శివుడు నంది విగ్రహాలను తీసుకున్నామండి. ఫస్ట్ జలాభిషేకం చేశాము. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అలాగే పసుపు నీళ్ళతో అభిషేకం చేశాము. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అలాగే కుంకుమ నీళ్ళతో అభిషేకం చేశాము. గంధం వాటర్తో అభిషేకం చేశాము. ఎర్రచందనం వాటర్తో అభిషేకం చేశాము. విభూది వాటర్తో అభిషేకం చేశాము. ఓం నమ శివాయ. పుష్పాలతో అభిషేకం చేశాము. ఓం నమ శివాయ. విగ్రహాలను మంచినీటితో మళ్ళీ శుభ్రంగా చేసి వీటిని వెండి పాత్రలో మళ్ళీ పెట్టి వాటికి పంచామృత అభిషేకం చేశాం. పంచామృతాలు అంటే పాలు, తేనె, నెయ్యి, చక్కెర, పెరుగు. వీటిని పంచామృతాలు అంటారు. ఈ శివరాత్రి పర్వదినాన ఈ పంచామృతాలతో అభిషేకం చేస్తే పుణ్యం కలుగుతుంది. ఓం నమ శివాయ. డ్రై ఫ్రూట్స్ మిశ్రమంతో అభిషేకం చేశాము. పళ్ళ రసాలతో అభిషేకం చేశాము. కోకోనట్ వాటర్తో అభిషేకం చేశాము. తర్వాత ప్రోమోగ్రానేట్ అంటే దానిమ్మ ఇత్తులతో అభిషేకం చేశాము. తర్వాత దేవుళ్ళని మళ్ళీ చేతిలోకి తీసుకొని శుభ్రంగా కడిగి విగ్రహాలను చేతిలోకి తీసి శుభ్రం చేసిన తర్వాత వాటిని మళ్ళీ ఒక తాంబూలంలో తీసుకొని పళ్ళెంలో ప్లేట్లో పెట్టి తెల్ల జిల్లేడు పువ్వులు, ఉమ్మెంతకాయలు, బిల్వపత్రాలు, పసుపు కుంకుమతో అలంకరించుకొని అభిషేకం పూర్తి చేశాము. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చివరిగా 108 బిల్వపత్రాలతో శివుడికి అభిషేకించి 108 సార్లు ఓం నమ శివాయ అని ఆ శివుణ్ణి ప్రార్థించడం వల్ల కొన్ని కోట్ల జన్మల పుణ్యం లభిస్తుంది. ఓం నమ శివాయ, నమ శివాయ. చివరిగా ఈ శివరాత్రి పర్వదినాన ఆ శివయ్యకు పార్వతీ మాతకు నారికేల దీపాన్ని ఆ శివుని ముందు వెలిగించాను. దీని ఫలితంగా మనకు ఆరోగ్యము, ఐశ్వర్యము కలుగును. కావున నేను ఈ దీపాన్ని ఆ శివయ్య ముందు వెలిగించాను. ఈ శివరాత్రి పర్వదినాన వెలిగించడం వల్ల చాలా పుణ్యం కలుగుతుంది. ఓం నమ శివాయ, హర హర మహాదేవ. ఓం నమ శివాయ, హర హర మహాదేవ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. గుబ్బరూపిణి.